పోలవరం ప్రధాన డ్యాంలో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాన డ్యాం నిర్మాణానికి 11,214.78 కోట్లతో కిందటి ఏడాది అక్టోబర్లో అంచనాలు సవరించారు. అందులో చేర్చని పనులను తాజాగా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇప్పటికే మంజూరైన పనులకు అదనంగా 542.85 కోట్ల రూపాయలతో మరికొన్ని చేపట్టబోతున్నారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు. పోలవరం ప్రధాన డ్యాంలో అదనపు పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్దమవుతోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలు కేంద్రానికి సమర్పించే క్రమంలో ప్రధాన డ్యాంలో అదనపు పనుల ప్రతిపాదనలు చేర్చి నిధులు పొందేందుకు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖకు ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. పోలవరం మండల కేంద్రం నుంచి ప్రాజెక్టు స్పిల్వే టన్నెళ్ల వద్దకు, శాడిల్ డ్యాం వద్దకు 117.80 కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రతిపాదిత రహదారి పోలవరం నుంచి సింగనపల్లి వరకు అనుసంధానమవుతుంది. పోలవరం మండల కేంద్రాన్ని ప్రాజెక్టుతో కలిపే ఏకైక రోడ్డు ఇది. ప్రాజెక్టు కుడివైపున ఇప్పటికే తాత్కాలిక రహదారి, స్పిల్వేను, అనుసంధాన పనులను కలిపేలా ఉంది. వరదలకు ఇది మునిగిపోతుంది. దీంతో కొత్త మార్గం నిర్మించాలని 16వ డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో నిర్ణయించారు. అఖండ గోదావరి ఎడమగట్టున ప్రాజెక్టు వద్ద రక్షణ పనులు చేపట్టబోతున్నారు. వరద గరిష్ట అంచనాలను పరిగణలోకి తీసుకుని +34 మీటర్ల వరకు ఇక్కడ ఎడమగట్టును పటిష్టం చేయాలని పూణేకు చెందిన కేంద్ర జల విద్యుత్ పరిశోధనా కేంద్రం 2021లో సిఫార్సు చేసింది. దాదాపు 6.20 కిలోమీటర్ల మేర గట్టు రక్షణ చేపడతారు. 207.50 కోట్లతో పనులు చేయనున్నారు. ఇవి అత్యవసర పనులుగా పోలవరం చీఫ్ ఇంజనీర్ పేర్కొన్నారు. అంగులూరు, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం గ్రామాల్లో తదుపరి ఎలాంటి విధ్వంసమూ జరగకుండా పనులు చేపట్టాల్సి ఉందని ప్రతిపాదనల్లో వివరించారు. ఎడమగట్టున గొందూరు గ్రామం వద్ద గండిపోచమ్మ దేవాలయం ఉంది. +24 మీటర్ల వద్ద ఉన్న ఈ ఆలయం వరదలకు ముంపులో చిక్కుకుంటోంది. ఈ పనులతో ఆలయ రక్షణకు అవకాశం ఉంది. ప్రాజెక్టు ఎడమవైపున గ్యాప్ 1 ప్రధాన డ్యాం ప్రాంతం, ఎడమ కాలువ ప్రారంభ ప్రాంతం నుంచి హెడ్ రెగ్యులేటర్, కెల్బెండ్ వరకు 21 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపడుతున్నారు. అంచనా వ్యయం 217.55 కోట్లు. ఈ మార్గం గండిపోచమ్మ ఆలయంతో పాటు నావిగేషన్ టన్నెల్ను కలుపుతుంది.